భర్తలోకి అడుగు పెట్టక ముందే చాలామంది అనుకుంటారు తనలో లోపాలు ఉన్నాయి, తనలో బలహీనతలు ఉంటాయి. కలుసుకుంటా అంటారు కదండి అరేంజ్ మ్యారేజెస్లో, వాట్ ఈస్ యువర్ వీక్నెసెస్ లేకపోతే వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్స్ అడుగుతారు. ఈ మధ్యకాలంలో అరేంజ్ మ్యారేజెస్ చేస్తున్నారో లేదు, కానీ లవ్ మ్యారేజెస్లో అయితే తన లోపాలన్నీ ఆ అబ్బాయికి తెలుసు, ఆ అమ్మాయిలో ఉన్న లోపాలన్నీ కూడా ఆ అబ్బాయికి తెలుసు. ఈ లోపాలు, ఈ బలహీనతల్ని చూసి ఆ అబ్బాయి అనుకుంటాడు పెళ్ళైన తర్వాత నేను మార్చుకుంటానులే. తనలో ఉన్న అబ్బాయిలో ఉన్న లోపాలని చూసి పెళ్ళైన తర్వాత మార్చుకుంటా, ఈ ఒక్కటే కదా, ఈ రెండే కదా అంటే అడుగు పెట్టకముందు ఎటువంటి మైండ్ సెట్ తోటి ఎంటర్ అవుతున్నారంటే నేను మార్చుకుంటానులే, నేను సరి చేసుకుంటానులే, ఇంకా వారు ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించలేరు. ఎందుకు? ఈ లోపాలు ఉన్నాయి, ఈ బలహీనతలు నాకు తెలుసు అని చెప్పి వారు ఏ రీతిగా మార్చాలో. చాలామంది భార్యలు నా భర్తని మార్చండి, నా భర్తని మార్చండి, మా దగ్గరికి కూడా వస్తూ ఉంటారు నా భర్త మారాలంటే రక్షణ కోసము ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు. దాని గురించి నేనేం అనట్లేదు, కానీ నా భర్త నమ్మకస్తుడే, నా భర్త అన్నీ ఉన్నాయి, కానీ ఇది ఒక్క విషయం మారాలని. అది ఆ విషయంలో మీరెందుకు మీ మనసు మార్చుకోకూడదు? అవునయ్యా, ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో మంచివి ఉన్నాయి, ఈ ఒక్క రెండు లోపాలు ఉన్నాయి దేవా, నీ హస్తాలకు అప్పచెప్తున్నాను, కానీ నా దృష్టి అంతా, నా ఫోకస్ అంతా ఆయనలో ఏం లోపాలు ఉన్నాయి అవి నేను ఎలాగ మార్చాలనే దృష్టి నుండి నన్ను విడిపించి ఆయనలో ఏం మంచి ఉందో ఆ మంచిని బట్టి ఆయనని ప్రేమించే కృపను, శక్తిని నాకు దయచేయ. చాలాసార్లు మనము ప్రార్థనలో ప్రార్థించేటప్పుడు కూడా దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటి తెలుసా అండి? నా మటుకు నేను అనుకుంటూ ఉంటాను, నాకేమైనా ఆవేశమో లేకపోతే ఆందోళన ఒకరి విషయంలో కలిగినప్పుడు మొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నాకు ఇది చిన్నదే, నాకు తెలుసు అది చిన్నదే, కానీ దేవా కానీ ఇది ఎంతో కలవరము నాలో రేపుతుందయ్యా, నాలో చెలరేగుతుందయ్యా అని ఆయన సన్నిధిలోకి వెళ్ళి వారు అలాగ చేస్తారు దేవా, వారు అలాగ మాట్లాడారా అంటే దేవుడు సూటిగా నన్నే మొదటిగా కరెక్ట్ చేస్తాడు. మొదటిగా నన్ను కరెక్ట్ చేస్తే నేను హౌ కెన్ యూ డూ దిస్ అంటే దేవుడు తన వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు నా తప్పులు బయటపడినప్పుడు అర్థమవుతుంది, ఒకలాంటి భయభక్తులు దేవుడు అంటే కలుగుతుంది. ఇంకా ఆ మనిషి పైన ఉన్న ఆవేశము, కోపం అంతా కూడా ఒక్కసారి చల్లారిపోతుందండి. అది దేవుడు చేసే కార్యం. ఎన్నోసార్లు మనము ప్రార్థనలోకి వెళ్ళేటప్పుడు అడుగుతూ ఉంటాము, దేవా ఆ మనిషిని మార్చయ్యా, దేవా వారిని మార్చయ్యా, దేవా నా భర్తను మార్చు. దేవుడు అంటాడు ఫస్ట్ నువ్వు మార్చుకో, నీ స్వభావాన్ని, నీ తలంపుని మార్చుకో, నీ మాటని మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. ఫస్ట్ యూ చేంజ్, డు నాట్ ఎక్స్పెక్ట్ దట్ అదర్ పర్సన్ టు చేంజ్. నువ్వు మార్చుకుంటే అంత సరిగ్గా ఉంటుందని దేవుడు స్పష్టంగా మన లోపాలు బయలుపరుస్తాడండి. అప్పుడు మన లోపాలు మనలో ఉన్నాయని తెలిస్తే మనం ఇతరులతోటి ప్రవర్తించే విధానమే మారిపోతుంది. ఎంతమందికి ఇంతవరకు అర్థమవుతుంది? చేతులెత్తి బిగ్గరి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో వి ఆల్వేస్ హ్యావ్ టు లుక్ ఫర్ వాట్, ఫోకస్ ఆన్ వాట్. చూడండి, కొంతమంది స్త్రీలు, మరి ముఖ్యంగా స్త్రీల గురించి చెప్తున్నాను ఎందుకంటే నేను స్త్రీ కాబట్టి బాగా అర్థం చేసుకోగలుగుతాను. భర్తని మార్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు కదా, ఆ భర్తలో అన్నీ ఆ ఆవేశంలో ఉన్నప్పుడు ఆయన ఏం తప్పులు చేస్తున్నాడో అదే కనపడతా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో నేను ఒక చిన్న విన్నపము, కొద్దిసేపు పక్కనకి వచ్చి అసలు ఎందుకు కోపడుతున్నారు ఆయన పైన అని ఆలోచిస్తే అది పెద్ద విషయమే కాదు. ఒక 10 నిమిషాలు లేకపోతే 15 నిమిషాలు దేవునితోటి సమయం గడిపి ఎందుకు నాకు ఈ విషయంలో కోపం వస్తుందేవో అని ఆయన సన్నిధిలో మనం చెక్కుంటేనే అసలు 70%, 70% బాధ, ఆవేశం అంతా కూడా చల్లారిపోతుంది. దాని తర్వాత అంత దానికైనా నేను ఆయన పైన ఆవేశపడ్డాను, అంత దానికోసమైనా నేను ఆయన పైన తొందరపడి అన్ని మాటలు అనడానికి సిద్ధంగా ఉన్నాను అని అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఎప్పుడు వారిలో తప్పులు పట్టుకుందాము అని చూస్తే నిజంగా ఎప్పుడు తప్పులే కనపడతాయి. కానీ అదే సమయంలో వారిలో మంచి ఏముందో నాకు చూపించయ్యా, దాన్ని నేను గుర్తించే కృపను దయచేసి అని అడిగితే అన్ని మంచిగా అనిపిస్తుంది. తప్పులు చిన్నబుచ్చుకుంటాయండి, తప్పులు చిన్నగా కనపడతాయి. ఈరోజు డోంట్ ఫోకస్ ఆన్ హౌ టు చేంజ్ హిమ్, డోంట్ ఫోకస్ ఆన్ హౌ టు మేక్ హిమ్ లైక్ హౌ ఐ వాంట్ హిమ్ టు బి. చాలామంది స్త్రీలు అంటారు, నాకు నా భర్త ఇలాగ ఉండాలని ఆశ, ప్రెషరైజ్ చేస్తూ ఉంటారు, ఒత్తిడి చేస్తూ ఉంటారు. చూడు ఆయన చూడు ఎలాగున్నారు. ప్రతి పురుషుడికి మంట కలిగే విషయము మీరు అంగీకరిస్తారో లేదో, నా భర్త మటుకైతే ఎవరితోటైనా పోలిస్తే మాత్రం వాళ్ళకి మంట కలుగుతుందండి. చాలామంది స్త్రీలు ప్రెషరైజ్ చేస్తారు, వారి భర్త చూడు వారికి తనకి కొత్త చీర కొనిచ్చారంట, నెలకు ఒక చీర కొనిస్తారంట, మీరు ఏంటి పండగలకి కూడా కొనిరా,
అదొక్కటే కనపడుతూ ఉంటుంది. కానీ మీ భర్త ఎంత ఓడ్చుకుంటున్నాడో, ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత చక్కగా కుటుంబాన్ని చూసుకుంటున్నాడో అవి కనపడదు. ఎందుకంటే అదొక్క దృష్టి, ఫోకస్ ఇస్ ఓన్లీ ఆన్ వాట్ హీ డి నాట్ గివ్ యూ. ఏది ఇవ్వలేదో దానిపైనే దృష్టి ఉంది కాబట్టి అదే తప్పుగా కనపడుతుంది. అదే రీతిగా ఆ భార్యకి ఏ భర్త అయితే చీరలు ఉన్నాడు కదా, ఈ భర్త తన భార్యతోటి ప్రేమగా మాట్లాడటం చూసి నువ్వెప్పుడు చీరలే కొనిస్తావు, చూడు నాకు ఈ చీరలు అక్కర్లే, ఏం అక్కర్లే, నువ్వు నాతోటి ప్రేమగా మాట్లాడు. ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు ప్రేమగా. చూడండి, ఎవరికి వారికి ఏదో లోపాలు, బలహీనతలు కనపడతానే ఉంటాయి. మనము మన దృష్టి లోపాల పైన పెట్టినంత కాలము మనకి లోపాలే కనపడతాయి. The focus is always on the wrong things. What are you focusing on? The good things? ఒకవేళ నిజంగా వారు చేసే క్రియలు, కార్యాలు మంచిగా అనిపించట్లేదు అనుకోండి, మీకు ఎంతో బాధ కలుగజేస్తుంది అనుకోండి, నేను ఒక్కటే చెప్పగలుగుతాను, దేవుని సన్నిధిలో వేడుకోండి. దేవుడు ఒక్కడే, నేను రూఢిగా బల్లగుద్ది మరి చెప్పగలుగుతాను ఏంటిదంటే, దేవుడు ఒక్కడే మనుషుల్ని మార్చగలుగుతారు. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. నిజంగా ఏ మనుష్యుడికి అటువంటి శక్తి లేదు. అది దేవుని ఆత్మతోటి మాట్లాడితేనే ఒక మనిషి మార్చబడుతుంది. కానీ సొంత మాటలు, సొంత కుయుక్తి, లేకపోతే సొంత తెలివితేటలతోటి మాట్లాడితే ఏ మనుషులు కొద్దిసేపటి వరకు చేంజ్ ఉంటుంది, కానీ మరలా ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. బట్ ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ అవుట్. అందుకే ఆయన వాక్యం అంటది రూపాంతర అనుభవము, ట్రాన్స్ఫర్మేషన్. నో లాంగర్ మీ బట్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. అందుకే నేను కాదు జీవించుచున్నది, నేను కాదు, నాలో క్రీస్తేసే. ఈరోజు శాశ్వతమైన మార్పు మీ భర్తలో కానివ్వండి, భార్యలో కానివ్వండి రావాలా? దేవుని సన్నిధిలో గోజాడండి. అది జరిగేంత వరకు పట్టు వదలకుండా ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. దేవా, నేను సరి చేయలేనయ్యా, నాకు అటువంటి శక్తి లేదయ్యా, నువ్వు మార్చయ్యా అతన్ని, నువ్వు మార్చయ్యా నా భార్యని, నువ్వు మార్చయ్యా అని ఆయన సన్నిధిలో వేడుకోండి.